ముస్తాబాద్ గన్నవరం దగ్గర అండి. ముస్తాబాద్ గ్రామం నుంచి అమ్మవారికి ఇడుములు కట్టుకొని బయలుదేరి ఇక్కడ వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. భవానీలందరూ కూడా చాలా వేల మంది లక్షల మందిలో కూడా శరణాలు చెప్పుకుంటూ మేమందరూ ఇలా తిరుగుతుంటే చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మేము 10-15 సంవత్సరాల నుంచి వస్తున్నామండి అమ్మవారి సేవకి. అమ్మవారు పిలిస్తే పలికే దైవం. అందువల్ల మేము గిరి ప్రదక్షిణ చేసి మాల కట్టుకుని ఇడుముడు కట్టుకొని అమ్మవారిని ఏ కోరుకున్నా కూడా తీర్చే తల్లి. ఆ సేవలో మేము ఇలా రావడం, ఈ 41 రోజులు దీక్ష చేయడం చాలా ఆనందంగా ఉంది. జై భవాని, జై జై భవాని. జై వాసవి, జై జయ వాసవి, జై భవాని, జై జయ భవాని, జై దుర్గా, జై జయ దుర్గా. వాసు క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున విజయవాడ కుమ్మరపాలెం సెంటర్లో ఉన్న వాసు క్లబ్ లోటస్ లిజెండ్ ఈరోజు భవానీలకి అరటి పళ్ళు 9-10 ట్రేలు పంచిపెడుతున్నాము. దాని మూలం దాదాపు 1000 మంది భవానీలకి అది సమకూర్చినట్టు ఏర్పడుద్ది. జై భవాని, జై జయ భవాని. ఈ కార్యక్రమానికి ఇచ్చిన దాతలకు మా క్లబ్ తరఫున ప్రతి సంవత్సరం కూడా పంచుతూనే ఉంటాం అన్న. దుర్గమ్మ దయ వల్ల, ఆ తల్లి చల్లని దీవెన వల్ల ప్రతి సంవత్సరం ఇలా ఏదో డొనేట్ చేస్తూనే ఉంటాము. జనాభా కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నారు. ఈసారి రద్దీ కూడా బాగానే ఉంది. దాదాపుగా 4 సంవత్సరాల నుంచి అయితే పంచుతున్నాము. అందరూ కలిసి చేయి అందిస్తూనే ఉంటారు. అలా దుర్గమ్మ సేవలో అలాగా వెళ్తూ ఉంటాము. ఎదురుగుండ బిల్డింగ్లో రెంట్కు ఉండేవాళ్ళము. ఆ రెంట్కు ఉన్నప్పుడు ఎదురుగుండ కొనుక్కుంటే పంచుదామని చెప్పని అనుకున్నాము. అమ్మవారి కృప వల్ల ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాము. ఇల్లు కొనుక్కున్నప్పటి నుంచి 8 సంవత్సరాల నుంచి పంచిపెడుతున్నాము. ప్రతి సంవత్సరం అమ్మవారి దయ వల్ల ఇంకా ఎక్కువ పంచిపెట్టగలుగుతున్నాము అమ్మవారి కృపతోటి. డబ్బుతో సమస్య కాదు కానీ ముందు అవకాశాన్ని ఇచ్చింది అమ్మవారు. మాకు అవకాశాన్ని ఇచ్చింది అమ్మగారు. అందుకో సంతోషంగా మేము ఈ ప్రసాదాలు పంపిణీ ఏర్పాటు చేస్తున్నాము.
ద్వారకా భవానీలకి అయ్యప్పలకు ప్రతి సంవత్సరం మహానైవేద్యాల కింద విజయవాడ ఇంద్రకీలాద్రి దగ్గర వేంచేసి ఉన్న మా భక్తులం మేము కొంత సేవకులం అందరం కలిసి ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతం 13వ సంవత్సరం 13వ వార్షికోత్సవం సందర్భంగా భవానీలకి ఈ సంవత్సరం 1000 లీటర్ల పాలు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది, మిరియాల పాలు. దీనికి సహకరించిన భక్తులు చాలామంది కూడాను, సహోదరులు స్నేహితులు అందరూ కూడా సహకరించి దీనికి ఐక్యంగా కలిసి అందరికీ భవానీలకి సహకరిస్తున్నాం అన్నమాట. జై భవానీ. మేము 10-15 సంవత్సరాల నుంచి భవానీలందరికీ ప్రతి సంవత్సరం అందరం కలిసి పాలు వితరణ చేస్తున్నామండి. 13వ సంవత్సరం ఇది. అమ్మ దయ వల్ల అంతా చల్లగా ఉండాలని, అందరూ బాగుండాలని కోరుకుంటూ జై భవానీ. అందరికీ ప్రసాదం అందాలని కోరుకుంటూ మనశ్శాంతిగా కావాలని కోరుకుంటున్నాను. జై వాసవి మాతాకి. మాది శ్రీ లలిత లక్ష్మి పారాయణ భక్త బృందం అండి. మేము 7 సంవత్సరాల నుంచి అమ్మవారిని పెట్టుకుని ఇక్కడ భవానీలకి ప్రసాదాలు పంచిపెడుతున్నామండి. ప్రతి సంవత్సరం రేక్కాయలని పులిహార 3 రోజులు పంచిపెడతాం మేము. ఇవాళకి 3వ రోజు. మాకు అమ్మవారి సేవ చేసుకుంటున్నందుకు చాలా తృప్తిగాను ఆనందంగా ఉన్నదండి. జై భవానీ, జై దుర్గా, జై దుర్గా. దూరం నుంచి వస్తున్నాం. 7వసారి అమ్మవారి మాలేయటం. మా సావులందరికీ ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. చండీయాగానికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం సావులందరం కలిసి. చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. ఈ దర్శనం కోసం ఎక్కడెక్కడ నుంచో చాలా మంది వస్తారు. మేము గుంటూరు నుంచి వస్తున్నాం. అంతే స్వామి. జై భవానీ. మేము ప్రకాశం జిల్లా ఉదయంలో నుంచి ఇక్కడికి వస్తున్నాము, అమ్మవారి కాడికి. ఈ సంవత్సరం వస్తుంటాం భవానీ ఇక్కడికి అమ్మవారి దర్శనానికి. ఈ విజయదర్పురం మొత్తం చుట్టూ కొండ చుట్టూ భవానీలు వచ్చే వాళ్ళకి ఎవరు తోసిన వాళ్ళకి వాళ్ళు సాయం చేస్తున్నారు. జై దుర్గా, జై భవానీ. విద్యార్థిపురం అండి మాది. సిమెంట్ రోడ్డు దగ్గర కొండపైన మా నివాసము. కింద ఇట్లా భవానీలు అందరికీ పళ్ళు పంచుతున్నాము. 5-6 సంవత్సరాల నుంచి పంచుతున్నాము. అమ్మవారి కృపా కటాక్షంతో మా మీద ఉండాలని తల్లినిలా చూసుకొని మాకు తోసింది అమ్మవారికి సేవ చేసుకుంటున్నాం. భవానీ దీక్షలకి విజయవాడ వచ్చేటువంటి అమ్మవారి భక్తులందరికీ కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి సమయంలో మరి భక్తులకి ఏదో రకంగా సేవ చేయాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో అమ్మ ఫ్రెండ్ సర్కిల్ వారు పశ్చిమ నియోజకవర్గంలో ఎవ్వరూ చేయనటువంటి విధంగా భవానీ భక్తులకి 24 గంటలు 5 రోజుల పాటు భవానీ దీక్షలు ప్రారంభమయ్యి విరమించే వరకు గిరి ప్రదక్షిణ 5 రోజులు చేస్తారు. ఈ 5 రోజుల పాటు 24 గంటలు అమ్మవారి భక్తులకి 18 రకాల మరి ప్రసాదాలని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించినటువంటి అనంతరం 24 గంటలు మరి భక్తులకి ప్రసాదాలు పంపిణీ చేసేటువంటి ఏకైక సంస్థ, ఏకైక సేవా సంస్థ పశ్చిమ నియోజకవర్గంలో అమ్మ ఫ్రెండ్ సర్కిల్. మరి బోలేటి హరిబాబు గారు ఈ యొక్క సేవా సంస్థ యొక్క అధ్యక్షులు. వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. 5 రోజుల పాటు 24 గంటలు అంటే 120 గంటలు నిర్విరామంగా సేవ చేయాలంటే సామాన్య విషయం కాదు. 2 లక్షల పైచిలకు భక్తులకి మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రసాదాలు పంపిణీ చేయడం, మరి వారికి మంచినీళ్ళు ఇవ్వడం, అదేవిధంగా ఉదయం పూట మరి పలహారం, మధ్యాహ్నం పూట ఒక రకమైన పలహారం, రాత్రిపూట ఒక రకమైన పలహారం, మరి ప్రతిరోజు కూడా బాదం పాలు, డ్రై ఫ్రూట్స్ లాంటివి కూడా పంపిణీ చేస్తూ ఉన్నారంటే వారికి అమ్మవారి ఆ సేవ పట్ల ఎంత విశ్వాసం, నమ్మకం ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. మరి అమ్మవారి పాదాల చెంత ఉన్నందుకు అమ్మ ఫ్రెండ్ సర్కిల్ వారు చేసేటువంటి ఈ సేవ వెలకట్టలేనటువంటి. మరి వీరందరూ కూడా చిన్న ప్రచారం కోరుకోకుండా సుమారు ప్రతి ఏడాది కూడా 18 నుంచి 20 లక్షల రూపాయలు వెచ్చించడం అంటే ఈ సేవ గురించి సామాన్య విషయం కాదు. బయట ఎవరన్నా 10 దుప్పట్లు ఇస్తేనే 100 ఫోటోలు వేసుకుంటారు. మరి వీళ్ళు 2 లక్షల పైచిలకు మంది భక్తులకి
సేవ చేసిన మరి చిన్న ప్రచారం కూడా కోరుకోవట్లేదు. అంటే వారి సేవలో ఉండేటువంటి నిస్వార్థత, స్వచ్ఛత, అమ్మవారి పట్ల వారికి ఉండేటువంటి భక్తి విశ్వాసాలని మనందరం కూడా అర్థం చేసుకోవచ్చని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరొక్కసారి అమ్మ ఫ్రెండ్ సర్కిల్ వారికి, అదేవిధంగా ఫౌండర్ అయినటువంటి ఓలేటి హరిబాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. జై జై భవానీ. ముందుగా గిరి ప్రదక్షిణకి విచ్చేసినటువంటి భవానీలకి, భవానీ భక్తులకి మా అమ్మ ఫ్రెండ్ సర్కిల్ తరపున స్వాగతం, సుస్వాగతం. గత 11 ఏళ్ళుగా మేము నిర్విఘ్నంగా, నిరాటకంగా, శుభ్రంగా, చక్కగా అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠ చేసి ఉదయం నుంచి రాత్రి వరకు 24 గంటలు అడిగినంత 18 రకాల ఐటెం తోటి శుభ్రంగా మేము సేవ చేస్తూనే ఉన్నాం. అమ్మవారి సేవలో అడిగిన వారికి అడిగినంతగా కాదనకుండా, లేదనకుండా ఉదయం అల్పాహారాలతో మొదలుపెట్టుకొని దరిదాపుగా 18 రకాల ఐటము, బొంబాయి శనగలు కానీ, కొమ్ము శనగలు కానీ, బఠానీలు కానీ, టొమాటో బాత్ కానీ, రవ్వ కేసరి, పులిహోర పిండి, అలాగే ఇలాగ 18 రకాల ఐటెం తోటి అమ్మవారికి నివేదన చేసి తర్వాత భవానీ భక్తులకి, భవానీలకి అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం 5 రోజుల పాటు నిర్విఘ్నంగా, నిరాటకంగా కొనసాగుతూనే ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈరోజు అమ్మవారి గిరి ప్రదక్షిణ సందర్భంగా భవానీలకి ప్రసాద పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం కేఎస్ఎన్ మూర్తి గారి ఆధ్వర్యంలో భవానీలకి సేమియా పాయసం, అలాగే ఫ్రూట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. జై దుర్గా భవానికి నేను ఆరోపడి నన్ను ఆ తల్లి చల్లంగా చూసి కాపాడుతుంది స్వామి. కారంచేడు నుంచి వస్తున్నా స్వామి. 20 సంవత్సరాల నుంచి అమ్మవారి దీక్షలో చేస్తున్నాం. మణిపాల హాస్పిటల్ దగ్గర అమ్మవారి గుడి. మాకు అన్నిట్లలో బాగా అమ్మవారు చూస్తూ ఉంది. దయ వల్ల అంతా శుభ్రంగా ఉన్నాం. జై దుర్గా భవానీకి, జై అమ్మలగన్న అమ్మకి, జై ఆది పరాశక్తికి, జై దుర్గా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన భవానీలు ఇరుముడి కట్టుకుని గిరి ప్రదక్షిణ చేస్తున్న సందర్భంగా ఈ భవానీ భక్తులకు సుమారుగా 4,000 మందికి కమలా పండ్లు పంచడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరము మేము ఈ భవానీ భక్తులకి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. భవానీ భక్తులందరికీ మా తరపున వాళ్ళకి సేవ చేసేయడానికి మాకు మంచి అవకాశం కూడా కలిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, భవానీ భక్తులు అందరూ కూడా మేము చేసేటటువంటి ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొని వాళ్ళు మేము ఇచ్చేటటువంటి తీర్థ ప్రసాదాలు, ఈ పండ్ల పంపిణీ కార్యక్రమాలు వాళ్ళు కూడా పాల్పంచుకుని అందరూ తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ సంవత్సరం 3-4 వేల మందికే చేస్తున్నాం. వచ్చే సంవత్సరం 10,000 మంది మామూలుగా భక్తులకి మేము ఏర్పాట్లు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
సందర్భంగా గత 24 సంవత్సరాల కాంచి ఇలా స్థానిక బంగారు కొట్టు సందులో చేస్తున్నాం. అదే మాకు తోచిన విధంగా చేస్తున్నాం. ఫస్ట్ రోజు ఎలంపల్లి శ్రీనివాసరావు గారు చేతుల మీద పూజ కార్యక్రమం, అదే నగర మేయర్ గారు భాగ్యలక్ష్మి గారు, అలాగే కార్పొరేటర్ గారు చైతన్యారెడ్డి గారు, అలాగే గుడివాడ నరేంద్ర గారు, మరిపల్లి రాజేష్ గారు, బుద్ధ రాంబాబు గారు, అలాగే స్థానిక పెద్దలు, అలాగే చాలామంది మా సర్కిల్ అందరూ వచ్చి పాల్గొని మొత్తం ఇది 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఈ కార్యక్రమం ఈవినింగ్ టైంలో ప్రసాదాలు పంపిణీ కార్యక్రమం జరిగిద్ది. అది కూడా మాకు తోచిన విధంగా చేస్తున్నాం. అది కూడా జనాలు కూడా అలా చేస్తే విజయవాడలోని చాలామంది ఎక్కడి నుంచి వస్తారు, వాళ్ళందరూ విజయవాడ వెళ్ళినందుకు అబ్బాయి అక్కడ మనం ఏం కొనకుండా శుభ్రంగా ఇస్తున్నారు విజయవాడ అని చెప్పుకుంటారు. మీరు కూడా తోచిన విధంగా ఏదో ఒకటి పంచితే బాగుంటుంది. అలాగే అమ్మవారి ఆశీస్సులు వచ్చిన అందరికీ చల్లగా చూసి వాళ్ళకి ఆరోగ్య ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటూ ఇట్లు మీ పిల్లాదర్ గారు. ఐదు సంవత్సరాల నుంచి మేము వేస్తున్నాం భవానీమాల. మేము వచ్చినప్పుడల్లా ఇడుపులు చాలా బాగానే చేస్తున్నాం, బాగానే జరుగుతుంది.
మేము అమలాపురం మండలం జనపల్లి గ్రామం నుంచి వస్తున్నాం. మా భవాని, మా గురు భవాని ఆకుల బాజీ గురు భవాని, మా పీఠం 16 మంది భవానీలు. ప్రతి ఏటా కూడా మేము అమ్మవారి దర్శనానికి వస్తాం. అలాగే ఈ ఏట కూడా వచ్చాం. చాలా బాగా దర్శనం జరిగింది అమ్మవారిది. జై భవాని. ప్రతి ఏటా దగ్గరగా మేము ఒక 10 సంవత్సరాల నుంచి మేము అమ్మవారి దీక్ష తీసుకుంటున్నాం. మా గురు భవాని ఒక 30-40 సార్లు తీసుకుంటారు. ప్రతి ఏటా మాకు అంగరంగ వైభవంగా దర్శనం ఏ లోటుపాట్లు లేకుండా జరుగుతుంది. ఎంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినండి మీకు ధన్యవాదాలు. జై భవాని. Sikharam Devotional Channel. Please like, share and subscribe.